ఒక క్రైమ్ సీన్లో బ్లడ్ బికమ్స్ ఎ లాంగ్వేజ్ రంగా. ఎగ్జాక్ట్గా ట్రిగర్ నొక్కే టైంలో ఆ డోర్ దగ్గర ఎవరో నిలబడి ఇదంతా చూశారు. పాజిటివ్ కోటి మళ్ళీ బయటికి రాలేదు. నైట్ 10:18కి అజయ్ ఘోష్ కార్ ఒకటి బయటికి వెళ్ళింది. ఓపెన్ అండ్ షట్ కేసు ఎలా అవుతుంది రంగా? కంట్రీ మేడ్ గన్. అవును మేడం. చేతి మీద గన్ పౌడర్ రెసిడ్యూ. ఫోరెన్సిక్ ట్రేస్ చేస్తున్నారు మేడం. టైమ్ ఆఫ్ డెత్ నేను సాయంత్రం సుమారు 4 నుంచి 5 మధ్యలో జరిగి ఉండొచ్చు అంట మేడం. ఇంకొంతసేపట్లో పోస్ట్మార్టం రిపోర్ట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్ టైం చెప్పేస్తాను మీకు. గన్ మీద విక్టిమ్ సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి మేడం. తను నిలబడి షూట్ చేసుకున్న బాడీ పొజిషన్, గన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఇవన్నిటిని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా సూసైడ్ లానే అనిపిస్తుంది మేడం. క్లియర్ ఓపెన్ అండ్ షట్ కేస్. ఏమైంది మేడం? ఆ బ్లడ్ డ్రాప్స్ని గమనించావా? చూశాను మేడం. నాటు తుపాకీ కదా, పేలుడు బాగా గట్టిగానే జరిగింది. ఒక క్రైమ్ సీన్లో బ్లడ్ బికమ్స్ ఎ లాంగ్వేజ్ రంగా. క్రైమ్ గురించి చాలా విషయాలు మనకి చెప్తూ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు లిసన్. గో స్టాండ్ దే. లిటిల్ మోర్. కొంచెం పక్కకి. అక్కడే ఉండు. నీ చుట్టూ బ్లడ్ డ్రాప్స్ ఉన్నాయి కదా? అవును మేడం. నీ వెనకాల? లేవు మేడం. సో నీ రైట్లో, నీ లెఫ్ట్లో, నీ పైన, నీ కాళ్ళ మధ్యలో కూడా బ్లడ్ డ్రాప్స్ ఉన్నాయి. కానీ కరెక్ట్గా నీ వెనకాల మాత్రమే బ్లడ్ లేదు. ఓపెన్ అండ్ షట్ కేసు ఎలా అవుతుంది రంగా? ఎగ్జాక్ట్గా ట్రిగర్ నొక్కే టైంలో ఆ డోర్ దగ్గర ఎవరో నిలబడి ఇదంతా చూశారు. కానీ అలా ఎందుకు చూస్తుంటారు మేడం? అదే మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఫౌండ్ ఎనీథింగ్? లోపలంతా వెతికాను మేడం, ఏం దొరకలేదు. నేను చెప్పాను కదా మేడం, ఏం దొరకదు మీకు ఇక్కడ. మేడం ఈ లెటర్స్ ఎందుకు సెంటర్లో లేవు? అర్థం కాలేదు మేడం. డీసెల్ ఈ లెటర్స్ ట్యాంక్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో రాస్తుంటారు. ఈ పెయింటర్స్కి, ఆర్టిస్ట్కి అలాంటి అలవాటు ఉంటుంది. యా దే ఆర్ లైక్ దాట్. లుక్ ఎట్ దిస్. లెటర్స్ అలైన్మెంట్ ఆఫ్గా ఉంది. ఈ గ్యాప్ చూడు, తక్కువగా ఉంది. కానీ ఇక్కడ చూడు, ఎక్కువగా ఉంది. ఒరిజినల్ ట్యాంక్ ఇక్కడ వరకే ఉంది. కానీ ఎవరో ఇక్కడ వెల్డింగ్ చేశారు. లైక్ అ ఫాల్స్ ఎక్స్టెన్షన్. సీక్రెట్ కంపార్ట్మెంట్ అనుకుంటా. చెక్ చేయి. లాయర్ కోటికి బయటికి తీసుకొచ్చి బస్ స్టాప్ దగ్గర కొంతసేపు మాట్లాడి సుమారు 11:30 ఆ టైంకి వెళ్ళిపోయాయని చెప్తున్నాడు మేడం. అయితే నిరంజన్ 11 to 12 PM మధ్యలో ఉన్న ఫుటేజ్. ఓకే, సో టైమ్ ఇస్ 11:22. అక్కడ లాయరే కదా ఆటోలో వెళ్ళిపోతున్నాడు? అవును మేడం. ఇంకో మనిషి ఎవరో నిలబడున్నాడు. రెయిన్ గురించి ఆలోచించలేదు. నో క్లారిటీ ఓన్లీ.
చూసారా? స్టేషన్ సైడ్ నుంచి వచ్చి కోటిని లోపల తీసుకెళ్తున్నాడంటే ఖచ్చితంగా అజయ్ ఘోష్ అయి ఉండొచ్చు కదా మేడం. కావచ్చు, కాకపోవచ్చు, అసలేం తెలియట్లేదు. ఈ ఎవిడెన్స్ సరిపోదు రంగా. మేడం, అజయ్ ఘోష్ మనకు చెప్పిన దాన్ని బట్టి కోటిని వదిలేశాడని అనుకుందాం. ఒకవేళ అదే నిజమైతే ఫుటేజ్లో కోటి స్టేషన్ నుంచి బయటికి రావడం కూడా ఉండాలి కదా మేడం. నిరంజన్, ఫుల్ డే ఫుటేజ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయి. షూర్ మేడం. నిరంజన్, పాజ్ చేయి. రంగా, కోటి మళ్ళీ బయటికి రాలేదు. నైట్ 10:18కి అజయ్ ఘోష్ కార్ ఒకటే బయటికి వెళ్ళింది. అవును మేడం. రంగా, ఆ రోజు ఘోష్ మనతో ఈవినింగే ఇంటికి వెళ్ళిపోయినని చెప్పాడు కదా. అవును మేడం. తను ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా? తెలుసు మేడం, మామిడిపట్నం పోలీస్ క్వార్టర్స్ దగ్గర. మామిడిపట్నం, మంకాపురం. మామిడిపట్నం మంకాపురం స్టేషన్ నుండి మామిడిపట్నంకి వెళ్ళాలంటే కార్ లెఫ్ట్ వన్ తీసుకోవాలి కదా. అవును మేడం. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళింది. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాం. ఏంటనేది తెలియట్లేదు. మిస్సింగ్ సంథింగ్. మేడం, ఈ గోల కొంతసేపు వదిలేసి రెస్ట్ తీసుకోవచ్చు కదా మేడం. 5-6 గంటల నుంచి ఇదే పనిలో ఉన్నారు. కమిషనర్ ఆఫీస్ నుండి ప్రెషర్ వస్తుంది. 2 డేస్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. పోనీ ఇంకో కాఫీ చెప్పమంటారా? వద్దు. ఏమైంది మేడం? ఈ వేర్లు చూడు, చాలా లావుగా కనపడుతున్నాయి. మేడం, మీకు గుర్తుండుంటే మనం కార్ పార్క్ చేసిన ప్లేస్లో పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని వేర్లో ఉండొచ్చు కదా. మర్రి చెట్టు వేర్లు మినిమం 10 to 15 feet లోపలికి ఉంటాయి కదా. అవును మేడం. అంత లోపల ఉన్న వేర్లు బయటికి వచ్చాయంటే చాలా లోతుకి తవ్వి ఉండాలి. ఆ రోజు మనం ఎంత లోతుకి తవ్వేమో గుర్తుందా? ఒక 4-5 అడుగుల లోతులోనే మనకు ఒక్క శవం దొరికేసింది మేడం. సో ఇవి మనం తవ్వినప్పుడు బయటికి రాలేదు. అంటే మీరు అనేది సాగర్? కుక్క బాడీని 5 అడుగుల లోతులోనే పెట్టాడు, కానీ తవ్వింది మాత్రం ఖచ్చితంగా 15 to 20 అడుగుల లోపలికి. అప్పుడే ఈ వేర్లు అడ్డొచ్చుంటాయి. ఎందుకు తవ్వుంటాడు అంత లోతుకి?